ఇలా తాగడం వలన గుండె జబ్బులు పక్షవాతం వచ్చే ప్రమాదం కలదు. అతిగా మద్యం సేవించడం వలన నరాల బలహీనత కలుగుతుంది. నరాలు బలహీనత రావడం, షుగరింగ్ అది చెప్పు అట్లా వలన అది ఇంగ్లీష్ తెలుగు షుగరింగ్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేయి. వణుకు కూడా వస్తుందని చెప్పు. అతిగా తాగడం వలన రక్త క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఇంకా మరిన్ని క్యాన్సర్కు దారితీస్తుంది. క్యాన్సర్ వస్తుంది, రెండు రకాల క్యాన్సర్. అతిగా తాగి వాహనాలు అవడం వలన రోడ్డు మీద తాగి వెహికల్స్ నడిపితే ప్రమాదం జరుగుతుంది. తాగితే మైండ్ పని చేయాలి, నడపడం వల్ల కూడా జరుగుతాయి. ఎక్కువ అతిగా మద్యం సేవలో పచ్చకామాలు, లివర్ సిరోసిస్ మొదలగు వ్యాధులు వస్తాయి. కామెర్లు అలాంటివి కూడా జబ్బులు వస్తాయి. తాగుడు వలన కుటుంబంలో కలహాలు వస్తాయి. సఖ్యత ఉండదు. భార్యాభర్తలు విడిపోవటకు అవకాశాలు ఎక్కువ. మరియు పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. తాగుడు వల్ల సఖ్యత ఉండదు. పిల్లలు చదువులకి భవిష్యత్తు ప్రమాదం వచ్చే అవకాశం. చదువుకైనా నువ్వు తాగుతుంటే డబ్బులు పైసలు. అతిగా తాగుడు వల్ల మెదడు చెడిపోయి పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. మైండ్ పని చేయడం పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. డబ్బులు లేక తాగుడు. అతిగా తాగుడు వల్ల శృంగార సమస్యలు కలుగుతాయి. అతిగా తాగడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. ఇది మాత్రం కంటి చూపు కనపడదు. పేపర్ చదువుతాను సమస్య తాగడం వలన అదే చెప్తాను. డిస్కస్ చేశారండి, మీరేం డిస్కస్ చేశారు? చెప్పండి. తాగుడు వలన రక్తంలో మార్పులు వచ్చి శరీరంపై వివిధ రకాల చర్మ వ్యాధులు వస్తాయి. తాగుడు వలన చర్మ వ్యాధులు కూడా వస్తాయి. అట్లా తెల్ల తెల్లగా అన్ని తెల్లగా ఇక్కడ సోలు కాడ క్లోమం చెడిపోతుంది. క్లోమం గంజి అనేది తాగుడు వలన తల వెంట్రుకలు ఊడిపోతాయి. ఈ వెంట్రుకల వల్ల తల ఊడిపోతాయి. తాగుడు వల్ల కిడ్నీలు పాడైపోతాయి. ఇది వెంట్రుకల పట్టం అనేది ఇది వెంట్రుకలే నాకు డౌట్ కానీ ఊరుతాయి అంటారు. బానిసైన వారిలో శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి మొలలు, సమస్యలు ఎదురుకావచ్చు. మొలలు వ్యాధులు మొదలైన సమస్యలు తాగుడు బానిసైన వారు హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. రక్తంలో పడిపోతే అతిగా మద్యం సేవించడం వలన శ్వాసకోశ వ్యాధులు సంబంధిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తు లాంటివి వ్యాధులు వస్తాయి. అతిగా మద్యం తాగడం వలన సాంకాలిక తగ్గుతుంది. అంటే పిల్లలకి ఆస్కారం ఉంది. పురుషులలో ఎక్కువ మోతాదులో మద్యం సేవించడం వలన వాంతులు, విరోచనాలు ఒకేసారి రక్తపు వాంతులు అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే వాంతులు గమనించక వాంతులు, విరోచనాలు ఇలాంటివి తాగి ప్రమాదాలు తాగడం వలన మనిషికి పూర్తిగా చనిపోగా ఒక్కోసారి చెయ్యి ఇలా కొన్ని ఇతర భాగాలు మాత్రమే పోయి కొన్ని కాళ్ళు చేతులు ఇరిగి మంచం పాలి తాగడం వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువ. కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయి. ఎవరు
ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటుంది యాక్చువల్గా అయితే. ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇంకా రమ్మన్నారు అయితే ఇప్పుడు రెండు వైపులు చదివేసి రెండు వైపులు కంప్లీట్ అయిపోయింది.